ఓజీ 2కి పవన్ కళ్యాణ్ స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఓజీ మొదటి వారంలోనే 300 కోట్ల మార్కు క్రాస్ చేసిందా? ఓజీ స్పెషల్ షో తర్వాత మెగా ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఓజీ క్లైమాక్స్ లోనే సీక్వెల్ కి హింట్ ఇచ్చారు మేకర్స్. కానీ పవన్ కళ్యాణ్ దానిలో ఉంటారా లేదా అన్న సస్పెన్స్ కొనసాగింది. ఇక ఆ డౌట్ కి ఎండ్ కార్డ్ వేసేశారు పవన్ స్వయంగా. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ సుజిత్ కి ప్రీక్వెల్ అయినా సీక్వెల్ అయినా తాను చేస్తానని చెప్పేసి ఓజీ 2కి బిగ్ క్లూ ఇచ్చేశాడు. ఫ్యాన్స్ కి ఈ అనౌన్స్మెంట్ డబుల్ సెలబ్రేషన్ అయింది. ఓజీకి సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా హై రెస్పాన్స్ వచ్చింది. పవన్ సినిమాకు ఇంత భారీ కలెక్షన్స్ రావడంతో పవర్ స్టార్ స్టామినాను మరొక్కసారి ప్రూవ్ చేసింది ఓజీ. స్పెషల్ పోస్టర్ తో ఆడియన్స్ కి దసరా విషెస్ అందించింది మూవీ టీమ్. ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా ఓజీని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ షోకి మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అందరు స్టార్స్ హాజరయ్యారు. అక్కడే చిరంజీవిని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయగా సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఫ్యాన్స్ ఆనందాన్ని డబుల్ చేశారు చిరు. చిరంజీవి ఉదిత్ నారాయణ్ కాంబినేషన్ అంటే ఒక మ్యూజిక్ పండుగే. రామ చిలకమ్మతో మొదలైన ఈ జోడీ తర్వాత ఎన్నో మ్యూజికల్ మెమరీస్ ని అందించింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా? సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగురులాగా ఈసారి ఉదిత్ నారాయణ్ కంబ్యాక్ ఇస్తున్నారా? లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ మెగాస్టార్ తో కలిసి పాడిన ప్రతి పాట మ్యూజిక్ లవర్స్ కి ఒక ఫెస్టివల్ లాంటిదే. ఇప్పుడు అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ కానుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మీసాల పిల్ల అనే ఫస్ట్ సింగిల్ ని భీమ్స్ సిసిరోలియో సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణ పాడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో రిలీజ్ అయింది. మెగాస్టార్ ఎనర్జీకి తగ్గట్టే ఈ సాంగ్ పై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. చిరంజీవి ఉదిత్ నారాయణ కాంబినేషన్ అనగానే వెంటనే గుర్తొచ్చేది రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. చూడాలని ఉంది సినిమాలో సౌందర్య చిరంజీవి జోడీపై చిత్రీకరించబడిన ఈ పాటకు మణిశర్మ మధురమైన స్వరాలను అందించగా వేటూరి అద్భుతమైన సాహిత్యం అందించారు. ఉదిత్ నారాయణ్ వాయిస్ లో మెగాస్టార్ ఎనర్జీ కలవడంతో ఈ సాంగ్ అప్పట్లోనే కాదు ఇప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబో వరుస హిట్స్ తో కొనసాగింది. డాడీ సినిమాలో తడిసిపోని, ఇంకా నా ప్రాణమా సుస్వాగతం, ఇంద్రాలో రాధే గోవింద, ఠాగూర్లో వానొచ్చానంటే వరదొస్తది, అందరివాడిలో అమ్మమ్మ నీ మీసం, జై చిరంజీవాలో కొక్క కోడి బాగుంది లాంటి పాటలన్నీ ఉదిత్ గొంతు మాంత్రికాన్ని చూపించాయి. ప్రతి పాటలోనూ మెగాస్టార్ ఎనర్జీకి సరిపోయే స్పెషల్ ఎనర్జీ ఆయన వాయిస్ లో ప్రతిధ్వనించింది. కాంతారా వావ్ అంటూ అప్పట్లో థియేటర్లు మార్మోగిపోయాయి. ఒక మామూలు కన్నడ సినిమా కాస్త పాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. పర్టికులర్ గా హిందీ బెల్ట్ ను ఊపేసింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 అదే రేంజ్ లో హంగామా చేస్తుందా లేదా చూద్దాం. మొదటి కాంతారా ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ హాఫ్ రొటీన్ గా ఉన్న సెకండ్ నుంచి క్లైమాక్స్ కి వెళ్లే వరకు పీక్స్ కు తీసుకుపోయింది. రిషబ్ శెట్టి యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ మూడింటిని బ్యాలెన్స్ చేసి ఒకే టైంలో క్లాస్ చూపించాడు. అందుకే రీజనల్ సినిమాగా మొదలై పాన్ ఇండియా రేంజ్ లో రికార్డు కలెక్షన్లు సాధించింది. చాప్టర్ 1 కి వస్తే రిషబ్ శెట్టి మరోసారి డబుల్ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. లీడ్ యాక్టర్ కూడా ఆయనే, డైరెక్టర్ కూడా ఆయనే. చాప్టర్ 1 విషయంలో కూడా ఫస్ట్ హాఫ్ పెద్ద ఇంపాక్ట్ చూపకపోయినా సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత గ్రిప్ పెరిగింది. చివరి క్లైమాక్స్ వరకు చాముండిగా తీసుకెళ్లి మళ్లీ తన స్ట్రాంగ్ పాయింట్ ని చూపించాడు. సినిమాలో లోపాలు ఉన్నాయి, ముఖ్యంగా రైటింగ్ లో. కొన్ని సీన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత ఇంటెన్స్ గా కనపడలేదు. గుల్షన్ దేవయ్య విలన్ పాత్ర ఫస్ట్ హాఫ్ లో బలహీనంగా అనిపించింది. డబ్బింగ్ కూడా ఇంపాక్ట్ తగ్గించింది. రుక్మిణి వసంత పాత్ర ఫస్ట్ హాఫ్ లో లైట్ గా ఉన్నా సెకండ్ హాఫ్ లో మాత్రమే కీలకమయ్యింది. డైలాగ్లు కూడా అంత ఇంప్రెసివ్ గా లేవు. తెలుగు డబ్బింగ్ పనితీరు, ట్రైలర్ కట్స్ రెండు కూడా వర్కౌట్ కాలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ మర్చిపోలేం. అద్భుతమైన విజువల్స్, అడవి యాక్షన్ సీన్స్, రథం చేజ్ సన్నివేశం, దైవిక ఆవేశం అన్నీ మళ్లీ థియేటర్లో మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అజనీష్ లోకనాథ సంగీతం మరోసారి హైలైట్ అయ్యింది. వరాహ రూపం రేంజ్ సాంగ్ లేకపోయినా బీజీఎం సినిమాను ఎలివేట్ చేసింది. మొత్తానికి మొదటి కాంతారా మాదిరి గ్లోబల్ సెన్సేషన్ కాకపోయినా రిషబ్ శెట్టి యాక్టర్ గా మళ్లీ క్లాస్ యాక్ట్ ఇచ్చాడు. ఈ ప్రీక్వెల్ తర్వాత సీక్వెల్ కి గ్రౌండ్ వర్క్ వేశాడు. గత నెల రోజులుగా వరుస విజయాలతో టాలీవుడ్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. దసరా పండుగకి ఓజీ ఓ కిక్ ఇచ్చింది. కాంతారా చాప్టర్ 1 కూడా హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఇప్పుడు దసరా శుభాకాంక్షలతో కొత్త సినిమాల సరికొత్త పోస్టర్లు, రిలీజ్ డేట్లు, అప్డేట్స్ తో ఇండస్ట్రీ మూడ్ ఇంకొక లెవెల్లో ఉంది. వాటిపై లుక్కిద్దాం. మాస్ జాతర అనే టైటిల్ కే పండగ వాతావరణం కనిపిస్తోంది. అక్టోబర్ 31న థియేటర్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి ముందే జాతర మూడ్ ని క్రియేట్ చేసింది. దసరా హంగామా కొనసాగుతున్న టైంలో కొత్త పోస్టర్ రిలీజ్ చేసి
ఫ్యాన్స్ కి కిక్కిచ్చారు మేకర్స్. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి పక్కా ట్రీట్ అవుతుందని అంచనాలు వేడెక్కుతున్నాయి. ది రాజాసాబ్ నుండి ప్రభాస్ న్యూ పోస్టర్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా వచ్చింది. న్యూ జోనర్ ఆఫ్ కామెడీ హారర్ లో యాక్షన్ ఎమోషన్ మిక్స్ తో ఈ సినిమా ప్రభాస్ ఇమేజ్ కి కొత్త కలర్ ఇవ్వబోతోంది అనే అంచనాలు మొదలయ్యాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ ని పెంచేసింది. బాలయ్య అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అఖండ 2 కు ఫైనల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 5న థియేటర్ లో దర్శనమివ్వబోతోందంటూ కొత్త పోస్టర్ ఫ్యాన్స్ కి కొత్త ఊపుని క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ లానే అఖండ 2 తాండవం కూడా సూపర్ సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ మూడ్ తో వస్తుందని క్రేజ్ పెరిగిపోతుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న మూకుతి అమ్మన్ 2 దర్శకుడు సుందర్ సి సరికొత్తగా మహాశక్తి పేరుతో అనౌన్స్ చేశారు. దసరా విషెస్ తో రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి పార్ట్ లో డివైన్ కామెడీ టచ్ ని చూపించిన టీం ఈసారి ఇంకా పెద్ద స్థాయిలో కథను తీర్చిదిద్దుతోందని టాక్. ఓంకార్ డైరెక్షన్ లో హారర్ కామెడీ థ్రిల్లర్ రాజుగారి గది 4 అనౌన్స్మెంట్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. నాగ్ శౌర్య, బ్యాడ్ బాయ్ కార్తీక్, శర్వానంద్ భోగి లాంటి సినిమాల విశేష్ పోస్టర్లు దసరా హంగామాను రెట్టింపు చేశాయి. సెలబ్రేషన్ టైంలో ఈ పోస్టర్ ఫెస్టివల్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ లాగా మారి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. అదే టైంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర మూవీ టీం కూడా నవంబర్ 7న రిలీజ్ డేట్ తో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ సినిమాలు పవర్ఫుల్ లుక్స్, కొత్త మేక్ ఓవర్ తో హైప్ ని మరింత పెంచేశాయి. 5 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో అడుగుపెట్టిన మీనాక్షి చౌదరి వరుస హిట్లు వచ్చినప్పటికీ ఆ రేంజ్ లో ఆఫర్స్ ఎందుకో రావడం లేదు. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత కూడా ఆమె కెరియర్ లో బ్రేక్ ఎందుకు పడింది? ఇప్పుడు బాలీవుడ్ లో తన లక్ టెస్ట్ చేసుకుంటుందా? మీనాక్షి చౌదరి 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టినప్పటి నుండి ప్రతిభను చూపించింది. 2022లో కిలాడి, హిట్ 2 లాంటి సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ చేసిన 2024-25లో గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి హిట్స్ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఆఫర్స్ మాత్రం స్పీడ్ అందుకోలేదు. కెరీర్ లో చిన్న బ్రేక్లు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ గ్యాప్ ని బాలీవుడ్ ఫోర్స్ 3 ద్వారా ఫిల్ చేయబోతోందని సమాచారం. జాన్ అబ్రహాం హీరోగా యాక్షన్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఫ్యాన్స్ ఆమె యాక్షన్ సీన్స్ కోసం ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ అయినప్పటికీ ఆమె సోలో హీరోయిన్ గా చేయకపోవడం వల్ల ఆఫర్స్ రావడం లేట్ అవుతోంది. అయితే అప్కమింగ్ లిస్ట్ లో అనగనగా ఒక రాజు సినిమా ఉంది. నవీన్ పోలిశెట్టితో జంటగా సోలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హిట్ అయితే తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అనలిస్టులు అంటున్నారు. వరుస విజయాలు, బాలీవుడ్ ఆఫర్స్ కలిసిన క్రమంలో మీనాక్షి చౌదరి కెరీర్ ఇప్పుడు పండగ మూడ్ లోకి అడుగుపెట్టింది. దసరా స్పెషల్ గా సినీ ఇండస్ట్రీలో ఫెస్ట్ టు ఫీల్ స్టార్ట్ అయింది. సుజిత్ డైరెక్షన్ లో నాని 34వ సినిమా వెంకటేష్ క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్ అయింది. అలాగే సామజవరగా మన ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో శ్రీ విష్ణు సినిమా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి మళ్ళీ నాస్టాల్జియా ఫీలింగ్ రాబోతోంది. 1990s లో కౌబాయ్ లుక్ తో అలరించిన కొదమ సింహం ఇప్పుడు 4K 5.1 సౌండ్ టెక్నాలజీతో రీలోడ్ అవుతోంది. నవంబర్ 21న రాబోతున్న ఈ రీ రిలీజ్ చిరంజీవి ఫ్యాన్స్ కి పండగ వాతావరణం తీసుకురానుంది. మలయాళ లెజెండ్స్ మోహన్ లాల్, మమ్ముట్టి కాంబో మళ్ళీ రిపీట్ అవుతోంది. 16 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించిన పేట్రియట్ టీజర్ రిలీజ్ అయింది. యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ఈ టీజర్ ఫ్యాన్స్ లో భారీ ఎగ్జైట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. విరూపాక్ష, బ్రో తర్వాత సాయి ధర్మతేజ్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతున్నారు. రోహిత్ కేపీ డైరెక్షన్ లో వస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి దసరా స్పెషల్ గా ప్రీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అలాగే అక్టోబర్ 15న ఫుల్ గ్లిమ్స్ రానున్నట్టు ప్రకటించారు. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో నవీన్ పోల్శెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ అనగనగా ఒక రాజు నుంచి కూడా ఫెస్టివల్ విశేష్ వీడియో రిలీజ్ అయింది. హీరో నవీన్, కమెడియన్ భద్రం పల్లెటూరి జనం మధ్య పండగ వాతావరణంలో దసరా శుభాకాంక్షలు చెబుతూ చేసిన ఆ వీడియో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. హీరో శర్వానంద్ దసరా సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులను పొందారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల ఇంట పండగ వాతావరణం నెలకొంది. తమ బిడ్డకు నామకరణం చేసి కొణిదేల కుటుంబం ఇష్టదైవం హనుమంతుడి పేరు స్ఫూర్తిగా వాయు తేజ్ కొణిదేల అని నామకరణం చేశారు. విజయదశమి శుభాకాంక్షలతో ఈ ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్న ఈ జంట చిన్నారి ఫోటోలు మాత్రం ముఖం చూపించకుండా స్పెషల్ గా రిలీజ్ చేశారు.